ఇతరులతో తొందరగా సంబంధాలు ఏర్పరచుకోవాలి, తొందరగా కలిసిపోవాలి అంటే మనం ఏం చేయాలి? మొదటగా వారిని విమర్శించొద్దండి. మనము విమర్శించొద్దు. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. వెంటనే విమర్శించడం, వాళ్ళని తప్పుపట్టడం వల్ల వారు మీకు దూరం అవుతారు. కాబట్టి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రోత్సహించే విధంగా మాట్లాడండి. తప్పుని గౌరవంగా, సున్నితంగా చెప్పండి. రెండవది, నిజమైన ప్రశంస ఇవ్వండి. ప్రతి మనిషి తన పనికి గుర్తింపు కావాలని కోరుకుంటాడండి. అతను చిన్న పని చేసినా నిజాయితీగా మెచ్చుకోండి. నకిలీ ప్రశంస వద్దు. నిజంగా అప్రిషియేషన్ చేయండి. ఇలా చేస్తే వారు మీ మాటలు ఎక్కువగా వింటారు. ఇతరులపై నిజమైన ఆసక్తి చూపండి. మూడవది, వారి గురించి అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. వారి సమస్యలను అర్థం చేసుకోండి. వారే మనపై ఆసక్తి చూపాలని ఎదురు చూడకుండా మనమే ముందుగా వారిపై ఆసక్తి చూపితే సంబంధం త్వరగా ఏర్పడుతుంది. నాలుగవది, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. మంచి కమ్యూనికేషన్ జరగాలి అంటే ఎదుటి వారు మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుకోవద్దండి. మనం వారు చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాతే మన అభిప్రాయం చెప్పాలి. ఇలా చేస్తే వారితో తొందరగా మనము సంబంధం ఏర్పరచుకోవచ్చు అన్నట్టు. ఐదవది, ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించాలి. మీరు సరిగ్గా ఉన్నా సరే అవతలి వారిది తప్పని సూటిగా చెప్పకండి. వారిపై నా అభిప్రాయం ఇది అని సాఫ్ట్గా చెప్పండి. ఇలా చేస్తే వాదనలు తగ్గుతాయి. నెక్స్ట్ ఆరవది, స్మైల్తో మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. సాధారణంగా మనం నవ్వుతూ మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తామండి. అప్పుడు ఇతరులను మనతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఒక చిన్న స్మైలు సంబంధాన్ని పెంచుతుంది. ఎదుటి వారి పేరును ఉపయోగించండి. సెవెంత్ వన్, ఎదుటి వారి పేరును ఉపయోగించండి. ప్రతి మనిషి తన పేరు వినడం అంటే ఎంతో ఇష్టపడతాడండి, చాలా ఇష్టపడతాడు. సంభాషణలలో వారి పేరును వాడండి. ఇది పర్సనల్ కనెక్షన్ను బాగా పెంచుతుంది. నెక్స్ట్ ఎనిమిదవది, ముందు మీరు మారండి. ఇతరులు మారాలని ఎదురు చూడకండి. మన వైఖరి మార్చుకోవాలి, మంచిగా ప్రవర్తించాలి. మనం మారితే ఇతరుల ప్రవర్తన కూడా మారుతుంది. ఇలా చేయడం ద్వారా ఇతరులతో సంబంధాలను త్వరగా ఏర్పరచుకోవచ్చు, తొందరగా వారితో కలిసిపోవచ్చు.